అన్న ఇప్పుడు బెట్టింగ్స్ ఇంతమంది బ్యాన్ చేస్తున్నారు కదా, మీ బ్యాచ్ లో మీ ముగ్గురే కాకుండా ఇంకా మీ బ్యాచ్ లో ఎవరైనా సరే మధ్యలోకి రా. ఇదే క్వశ్చన్ నీకే అడుగుతా నేను. అన్న నువ్వే చెప్పు బెట్టింగ్స్ గురించి అసలు మొత్తం నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడైనా ఆడావా, లేకుంటే ఎప్పుడైనా ఇట్లా బెట్టింగ్స్ పెట్టావా? ఏం కాదు, పర్లేదు పర్లేదు. నువ్వు ఇప్పుడు ఒక కామన్ పీపుల్, ఇప్పుడు కామన్ మ్యాన్, ఇప్పుడు చెప్పు. సేమ్ క్వశ్చన్ ఇది. బెట్టింగ్ అయితే ఆడలేదన్న, ఇప్పుడు వచ్చి నిజంగా తెలియదు ఒకవేళ ఆడదామని నీకు ఏమన్నా ఆలోచన వచ్చిందా? అంటే డబ్బులు లేవన్నా మెయిన్. ఏమన్నా లింక్ నొక్కాలని? ఆ లింకులు వచ్చినాయి, లింక్ నొక్కితే 5,000 10,000 ఇస్తానన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టే నా అన్వేషణ అన్నారు, లేకుంటే పరేషన్ బాజ్ వీళ్ళందరూ వల్ల ఏంటి నా క్వశ్చన్ మళ్ళీ నన్ను అడుగుతున్నారా? అందరి వల్ల ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా మీరు? లేదన్న, ఎందుకంటే మాకు తెలుసు కదా, కేవలం ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే నాకు తెలిసి నా జాబ్ ప్రకారంగా డబ్బులు తీసుకుని మీ అందరికి పే చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో నువ్వు ఇందాకన్నా చూడ 100 రూపాయలు పోగొట్టాను కదా, మాకు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ నేను కూడా బెట్టింగ్ యాప్స్ చేయలేదు కానీ చూసాను అనమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక మనీ ఇస్తారు, ఆ మనీని మీ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు ఎలా రాబెట్టుకోవచ్చు అని మిమ్మల్ని కొంచెం మైండ్ వాష్ చేయించడానికి కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేస్తారు. మీరు నిజం చెప్పండి, మీరు 100 రూపాయలు కాదు, నువ్వు ఇంకా గట్టిగా పడు. సీరియస్లీ నాకు బెట్టింగ్స్ అనేది ఆలోచన లేదన్నా. నువ్వు ఎంతన్నా నాకు బెట్టింగ్స్ తెలియదు అన్న. అసలు ఫస్ట్ జస్ట్ ఏంటంటే అప్పుడు ఏదో తెలిసి తెలియని ఇమ్మెచ్యూరిటీ అనుకో, ఇంకా అది ఆ 100 రూపీస్ పోగొట్టాను, ఇంకా దాంతో క్లోజ్. ఇంకా అయిపోయింది. నువ్వన్నా నేను ఒక్క రూపాయి ఒక రూపాయి లేదు, 1 రూపాయి 1000 రూపాయలు అంటున్నాడు. నిజమేనా అది? లెక్కెట్టుకుంటూ పోతే లక్షలు ఉంటాయి. అదిగో దొరికాడు దొంగ. నేను కాదు, మా దోస్తులు వాళ్ళ లెక్క పెడితే లక్షల పైన ఉంటాయి. పోగొట్టుకున్నాయి ఇలా టెలిగ్రామ్. టెలిగ్రామ్ ఎందుకు వస్తుంది బ్రో? కాదు టెలిగ్రామ్ కాదన్న, అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే చెప్తున్నారు కదా, మనం అది లిక్ చేసి ఇందులో గేమ్ ఆడితే మనకి ఇంత వస్తుంది అంత వస్తుంది అని. జెన్యున్ గా చెప్పనా బ్రో, అసలు ఒక కరెక్ట్ బెట్టింగ్ పెట్టేటోడికి ఏ ఇన్ఫ్లుయెన్సర్ అవసరం లేదు, ఏ బెట్టింగ్ యాప్ అవసరం లేదు. వాడికి ఆల్రెడీ పాస్వర్డ్ చాలా ఉంటాయి. వాడు వీళ్ళని రీసెంట్ గా వచ్చిన ఎవరిని పట్టించుకోడు, వాడి దందా వాడిది ఉంటది. వాడు తోపు కాదు, వాడి దందా వాడికే ఉంటది. వాడు ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ చేసే వాటిలో ఎలా వెళ్ళి పెట్టాడు. వాడు ఆల్రెడీ వాడి ప్లేట్ లోనే ఉంటది. అది దాని మీద ఏం చేయలేదు. అది ఆల్మోస్ట్ ఈ అన్నలాగా. కాదు ఒక్కసారి అలా కాదన్నప్పుడు మీ ముగ్గురులో నిజం చెప్పండి, ఎవరు బాగా బెట్టింగ్స్ ఆడుతారు? ఎవరిని చెప్తున్నారా? లేదు లేదు, నాకు బెట్టింగ్స్ అసలు నిజంగా సీరియస్లీ తెలియదు అన్న. కెమెరా మైక్ ఇటు పెట్టు. నిజం చెప్పండి అన్న, ఒక పేరు ముగ్గురిని అడుగుతారు. మళ్ళీ రూమ్ కి వెళ్ళాక నన్ను రౌండ్ వేస్తారు అంటే భయపడతాడు. అయ్యో లేదు సీరియస్లీ లేదన్న. ముగ్గురు కూడా ఏంది అని అంటే చేస్తాడు బ్రో. ఓకే, దానికని భయమా? పర్లేదు నేను ఉన్నాను. బెట్టింగ్స్ అయితే ఇంత ముందే ఏమన్నా ఉండేది కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఇంతకు ముందు అయితే 100-200 రూపీస్ తప్ప ఏం లేదు అన్న. ఇందాకేమో నువ్వేమో 100 అన్నా, ఇప్పుడు మళ్ళీ 200కి వెళ్ళింది అన్న. అంటే మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని 100-200, వాళ్ళతో 200 ఉండొచ్చు, వీడితో 300 ఉండొచ్చు, అట్లా తీసుకుంటే తప్ప ఏం లేదు. అయితే ఓవరాల్ గా బెట్టింగ్ ఆడడం మంచిది కాదనుకో. మంచిది అయితే కాదన్న, ఓవరాల్ గా అయితే మంచిది కాదు. కానీ వాడికి అలవాటు ఉంటే మాత్రం అది మంచిది అయి ఉండొచ్చు. మంద అయితే మంచిదా అన్న? మంద అయితే మంచిదా, కానీ తాగే వాళ్ళు తాగట్లేదా? ఇది అంతే. కానీ మందు తాగితే ఒక 1000-2000తో ఫుల్ దాగి పడిపోతారు, కానీ బెట్టింగ్ ఆడితే పోతూ ఉంటాయి. మందు తాగి ఏటీఎం కార్డులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏటీఎం కార్డు బార్ షాపుల్లో తాకట్లు పెట్టేసి ఆస్తులు పెట్టేసి అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ ప్రైవేట్ ఎవరైనా. బెట్టింగ్ అని క్రికెట్ బెట్టింగ్ మీద వీటి మీద పడతారు, కానీ ఆ పేకాట అక్కడ బెట్టింగ్లు కావా? ఎక్కడైనా ప్యాకెట్ క్లబ్స్ లో ఆడరా లేకపోతే కాదు ఈ కోళ్ళ పందాలు ఆడరా అన్న? కోళ్ళ పందాలు అన్న సంక్రాంతి 3 రోజులు ఓన్లీ. ఎవరన్నారు? ఇట్రా డైరెక్ట్ ఆడుకోవచ్చు అన్నప్పుడు అది పోయినా సరే. ఇప్పుడు కోడి పందాలు అన్నది దొరికితే గ్యాంబ్లింగ్ అక్కడేగా స్టార్ట్ అయింది. ఎక్కడ కోడి పందాలు ప్యాకెట్ అక్కడేగా స్టార్ట్ అయింది. అయితే ఇది తప్పలేదంటే ఇది కూడా తప్పే. మరి దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మరొకటి ఏంటంటే మనకి ట్రెడిషనల్ దాన్ని కూడా హైప్ చేస్తున్నారుగా. కాదన్నప్పుడు ప్యాకెట్ కోడి పందాలు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడతారు, కానీ ఇప్పుడు ఇది ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడం వల్ల బాగా ఎక్కువ అవుతుంది కదా. ఒక ఏజ్ వచ్చాక ఆడతారని అయితే ఎక్కడ లేదు బ్రో. ఒక ఏజ్ వచ్చాక ఆడతారని ఎక్కడైనా ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇది దీనికి ఏమన్నా ఒక ఏజ్ వచ్చాకేగా ఆడేది. వాడికంటూ ఒక 10th ఇంటర్ అయిపోయాక ఆడతారు కదా. అనేది మన దేవుళ్ళ దగ్గర నుంచే ఉన్నది. ఇప్పుడు మనం క్షేత్రం కష్టం, కానీ కొంచెం కంట్రోల్ చేయడం అయితే మన ఒక కామన్ పీపులే కానీ పబ్లిక్, మన పోలీస్ డిపార్ట్మెంట్సే కానీ లేకుంటే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరి దగ్గర ఉంది. దాన్ని కొంచెం మనం చూసుకుంటే సెట్ అయిపోతుంది. గవర్నమెంట్ అంతా కూడా దీని మీదే ఫోకస్ చేసి కూర్చుందన్న. మెయిన్ ఇప్పుడు మనం చాలా ప్రాణాలు పోతున్నాయి కదా బ్రో ఇక్కడ.
చాలా ప్రాణాలు పోతున్నాయి కదా, అందుకని ఫోకస్ చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా మీరైతే ఆడడం మంచిది కదా. మంచిది కాదు, అస్సలు ఆడు. అస్సలు అసలు వద్దు, అవి కూడా వద్దు, అవి కూడా వద్దు. చూస్తున్నారు కదా, నాకంటే చాలా పెద్దవాళ్ళు వీళ్ళే కూడా బెట్టింగ్ యాప్ అసలు ఆడొద్దని అయితే చెప్తున్నారు. మీరు కూడా ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉంటే మాత్రం అసలు మెయిన్ అన్నున్నాడు ప్లేయర్ అంటే బెట్టింగ్ శివానా ఉత్తి శివ నార్మల్ శివ ఆడేదో. అయితే ఓవరాల్ గా అయితే మంచిది పాట. అసలు అయితే అది దాని రూట్ లోకి వెళ్ళొద్దన్న. మన వాళ్ళు కోడి పందాలు అయ్యాయని చెప్తారు అన్నదా అందా చెప్తాడు, మాట మమ్మల్ని చూపించాడు. అలా ఏం లేదన్న, కోడి పందాలు ఏదో ట్రెడిషన్ కదా. కోడి పందాలు మాత్రం బెట్టింగ్ కావా? కోడి పందాల్లో పోగొట్టుకున్న వాళ్ళు మనుషులు కాదా? కోడి పందాలు అన్నాయన్న ఓన్లీ అక్కడ మనకి సంక్రాంతి 3 రోజులే తప్ప దానికి డబ్బులు అక్కడక్కడ తిరుగుతాయి, అయితే మన దేశం దాటి బయటకు పోతాయి. బ్రో అది కూడా తప్పే బ్రో, అది కూడా తప్పే. రెండు తప్పనాలి. తప్పంటే ఒకటి తప్పు ఒకటి రైట్ అంటే ఎట్లా బ్రో? అవి అలా ఆపుతున్నారు కదా, మరి ఇంత ఇల్లీగల్ గా కాదు కదా. అది లీగల్ చేశారు కాబట్టి కరెక్ట్ అంటావా? లీగల్ చేస్తే కరెక్ట్. లీగల్ ఎప్పుడు చేస్తారు? ఓన్లీ సంక్రాంతి 3 రోజులే, అది కూడా ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ అలాగే జరగట్లేదు బయట. బెట్టింగ్ 3 రోజులు ఆడుకుంటే ఓకే. చెప్తున్నారు కాదన్న తప్పది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా 3 రోజులు పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్, బెట్టింగ్ కూడా 3 రోజులు పర్మిషన్ ఇస్తే ఓకే. అప్పుడు మొత్తం పోతుంది. ఇంకా ఒక ఐపీఎల్ సీజన్ మట్టికి పర్మిషన్ ఇస్తే ఓకేనా? మా ఐపీఎల్ కంటే ఇల్లులతో వస్తారు లోపలికి. ఐపీఎల్ వేస్తా కదా, నాకు ఐడియా లేదు. చెప్తున్నా, నువ్వు అన్నావు కదా బెట్టింగ్ 3 days కి పర్మిషన్ ఇస్తారని. 3 days కూడా ఆపేయాలంటారు. కోడి పందాలు ఆపడం కాదు, బెట్టింగ్ అనే దాని మీద డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకుండా మనకు ట్రెడిషనల్ కాబట్టి కోడి పందాలు పందెం కట్టొద్దు, వాటి మధ్య పోటీ పెట్టాలి. నా కోడి గొప్ప అంతవరకు ఓకే. కాదు బ్రో, మనకు ఉంటది అయితే రక్తం ఉంటది. రాజమండ్రికి కాబోతాడు, కాబోయే అల్లుడు రాజమండ్రికి. అందరూ బెట్టింగ్ చేస్తున్నారు, వీళ్ళందరినీ జైల్లో పెడతాను అంటున్నారు కదా, దీనికోసం జైల్లో పెడుతున్నారంటే దానికోసం అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అందరినీ అరెస్ట్ చేస్తున్నారు కదా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఓ రకంగా కరెక్టే అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు జనరల్ గా ఇన్స్టాగ్రామ్ మొత్తం నడుస్తుంది ప్రపంచం, ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద నడుస్తున్నప్పుడు ఒకళ్ళు ఒక మాట చెప్తే మనం ఏదో ఒక పాయింట్ లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. లేదు సరదాగా ట్రై చేద్దామని మొదలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ట్రై చేసేది ఎక్కడ దాకా పోతుంది, తర్వాత దాని వల్ల సూసైడ్ చేసుకున్న కేసులు కూడా మనం వచ్చాడు చూసాం కదా. మీరు ఎప్పుడైనా ఆడారన్నా? అంత టాలెంట్ లేదన్నా నాకు. ఓకే అన్న, ఇప్పుడు హర్ష సాయి గారి మీద కూడా ఇష్యూ అవుతుంది కదా. హర్ష సాయి గారు కూడా కొన్ని కోట్లు సంపాదించారని నాన్వేషన్ అంటున్నాడు కదా సోషల్ మీడియాలో. దీని మీద నీ అభిప్రాయం? ఒకళ్ళ గురించి నా అభిప్రాయం ఏం లేదు, ఒకళ్ళ పేరు పాయింట్అవుట్ చేసి ఏం మాట. అదే ఇప్పుడు ఓకే, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు? అది కరెక్ట్ గా చెప్తున్నా కదా. లైక్ ఒక వీడియో వచ్చింది, సరే ఊరికే చూద్దాం ట్రై చేద్దాము, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి చూద్దాం, వస్తే 1000 రూపాయలు, పోతే 100 రూపాయలే కదా అని మొదలు పెడతాం. అందుకనే అవి కరెక్ట్ కాదు. చిన్న ఈ బెట్టింగ్ యాప్లకి టీనేజ్ ఎవరైతే ఉన్నారో 18-20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ కదా, ఫాలోవర్స్ అయ్యి ఉండి వీళ్ళందరూ ఎటువంటి ఉదాహరణకి అంటే వాళ్ళకి సూసైడ్స్ ఈ ఐటమ్స్ ఏమైనా అయ్యే అవకాశం ఉన్నాయండి. మనం న్యూస్ లోనే చాలా చూసాం కదా, న్యూస్లో ఎన్ని న్యూస్లు చూడలేదు. బెట్టింగ్ యాప్లు ఆడి అప్పులయ్యి ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. మనం ఎన్ని న్యూస్లు చూసాం, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం కదా. ఉన్నారు డెఫినెట్ గా, దానివల్ల బాధితులైన ఉన్నారండి, మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడి లైఫ్ లో ఇబ్బంది పడి ఇప్పుడు సెటిల్ అవుతున్న వాళ్ళు ఎన్ని వదిలేసి ఉన్నారు. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఉన్నారు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఉన్నారన్న. ఇప్పుడు అలా దాని మీద నాన్వేషన్ ఎంత ఫైట్ చేస్తున్నాడు కదా, అటువంటి నాన్వేషన్ మీద కూడా చాలా కేసులు వస్తున్నాయి. దీనికోసం ఏమంటారు? అదే అన్న, ఎవరు ఫైట్ చేయడం అనేది కరెక్టే, గుడ్ థింగ్. అలానే గవర్నమెంట్ కూడా ఇప్పుడు బాగానే యాక్షన్ తీసుకుంటుంది, ఓకే అంతే. నాన్వేషన్ అని అసలు ఒక పర్టికులర్ పర్సన్ గురించి నేనేం మాట్లాడను కానీ మంచి పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు. ఫాస్ట్ గా ఒకరు మాట్లాడుతా ఉంటే నెగటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అది అంతే. నాన్వేషన్ చేసేది కరెక్ట్ అంటే కరెక్టే అని అంటే నీకు ఇక్కడ వద్దు ఆడొద్దు అని చెప్పడం అయితే ఓకే. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఆపడానికి అయితే ట్రై చేస్తున్నాడు. మరి ఇప్పుడు సజ్జనర్ సార్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని క్యాన్సిల్ చేసేది అంటే ఆపేసి చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, ఇట్స్ గుడ్.
దానికన్నా ఇప్పుడు అదే ఏం ఆపే కన్నా మొత్తం బెట్టింగ్ యాప్ క్రియేట్ చేయడమే దాన్ని బ్యాన్ చేస్తే మంచిది కదా అన్నప్పుడు సోషల్ మీడియా అంటే నెట్వర్క్ అంతా ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా గవర్నమెంట్ ఏదైతే బ్యాన్ చేస్తుందో అది వాళ్ళ ఇష్టం. అదే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం అది 1 by 1 లింక్ ద్వారా చైన్ లింక్ ప్రాసెస్ కదా ఇదంతా. అట్లా మెయిన్ గా అక్కడ దగ్గరికి వెళ్ళిపోయేసి అది క్యాన్సిల్ చేసేస్తారు అట్లా. చూసాను చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు హర్ష సాయి అవ్వచ్చు ఇంకా పెద్ద పెద్ద పర్షియన్ బాయ్స్ అవ్వచ్చు అలాగే చూసుకుంటే చాలా మంది సెలబ్రిటీస్ హీరోయిన్స్ కూడా ఇందులో లాగుతున్నారు. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు వాళ్ళందరి మీద యాక్షన్? అంటే సివియర్ గా ఉంటది అన్న. ఇప్పుడు అంటే ఒకరిని మనం అంటే ఒకరిని టార్గెట్ చేశారు అని కాదులే కానీ ఇప్పుడు నాన్ వెజ్ ఉన్నాడు, హర్ష సాయి గురించి చెప్పాడు, నెక్స్ట్ పరేషన్ బాయ్స్ గురించి చెప్పాడు, మన పల్లె అదే రైతు బిడ్డ ప్రశాంత్ అని చెప్పాడు. అట్లా 1 by 1 ఇప్పుడు జనాలందరికీ ఏంటంటే ఆహా ఓకే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇతనని బయటికి తీసుకొస్తున్నారు. అట్లా వీళ్ళకి భయం ఉంటుంది, వీళ్ళని పోలీసులు తీసుకొని వెళ్ళి ఏమైనా చేస్తారా అని భయం ఉంటుంది. వాళ్ళకి కూడా ఏంటంటే ఓకే 1 by 1 స్టెప్ బై స్టెప్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళు కూడా తగ్గించేస్తారు ఇక అట్లా అట్లా చాలా కేసులు అవుతున్నాయి. మనం హైదరాబాద్ లో చూసుకుంటే సుమారుగా ఈ రోజు ఎన్ని న్యూస్ అవచ్చు ఏ ఛానల్ అయినా సరే ఒక 10-15 మందిని పంజగుట్ట స్టేషన్ లో వాళ్ళ మీద కేసులు పెట్టారంటున్నారు. దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా అపోర్ట్ చేస్తారా? ఏంటిదని ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ మీద ఇప్పుడు కేసులు నమోదైనాయి ఈ రోజు నిన్న చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు. దీనికి మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేస్తాం. ఎందుకనంటే ఆగుతుంది ఒక లైఫ్ అనేది మంచిగా ఉంటుంది అని అంటే మనం సపోర్ట్ చేయడానికి తప్పలేదు. యాజ్ ఎ కామన్ పీపుల్ మనం సపోర్ట్ చేయొచ్చు, తప్పలేదు దాంట్లో. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఎలా అయినా లేకపోతే మీకు కానీ ఇలా బెట్టింగ్ ఆడి డబ్బులు పోవు? అంటే మా ఫ్రెండ్స్ లో చూసాను నేను, వాళ్ళు ఇద్దరం ఒకటే ఫ్రెండ్స్ మీ ఇద్దరు అట్లా చూసాం మేము. వాళ్ళలో ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు, చాలా డౌన్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాళ్ళు కూడా. సరే ఇప్పుడైతే కొంచెం సెటిల్ అయ్యారు, దాని నుంచి కొంచెం బయటకు వచ్చి సెటిల్ అయ్యారు. అట్లా అందరూ కూడా కొంచెం హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఐపీఎల్ అంటేనే మొత్తం మన తెలుగు 2 రాష్ట్రాలు బెట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి దానికి. మరి అప్పుడు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా? ఇదే చూడాలి ఇక అది ఎట్లుంటది అనేది. కంట్రోల్ అయితేనే బెస్ట్ అని అనుకుంటున్నాము. ఇక నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అన్ని వచ్చేస్తాయి, అన్ని క్లోజ్ అయితే ఏమో ఇంకా చూడాలి. ఇంకా అది అన్న మనం చూసుకుంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఏదైతే ప్రమోషన్ అవుతుందో ఐపీఎల్ అనేటప్పటికి కొన్ని లక్షల కోట్లు మన ఆంధ్ర తెలంగాణలోనే టర్న్ ఓవర్ అవుతుంది. ప్రతిదీ అన్న ప్రతి దాంట్లోనే మనం ఏ ఇష్యూ చూసుకున్నా సరే కేవలం 1 week లో క్లోజ్ అయిపోద్ది. మరి బెట్టింగ్ అలా క్లోజ్ అయ్యే అవకాశం ఉందా మళ్ళీ రన్? అంటే నా ఒపీనియన్ క్లోజ్ అవుతుంది అన్న, ఏదన్నా ఎక్కడో దగ్గర క్లోజ్ అవ్వాలి. అంతకుముందు మూవీ రూల్స్ మనకి సినిమా వాళ్ళందరూ కేసు చేశారు, ఏమైంది ఇప్పుడు మూవీ రూల్స్ రావట్లేదా? వస్తుంది కదా, అలానే ఉంటది. కొన్ని రోజులు హీట్ ఆఫ్ ది మూమెంట్ నడుస్తుంది, తర్వాత అదే చల్లబడుతుంది. అంటే ఐపీఎల్ బెట్టింగ్ కాస్తారన్న? చెప్తారా అంటే చూస్తున్నాం కదా, అంటే మీరు కాస్తారు కదా? లేదు లేదు, ఐపీఎల్ ఎంజాయ్ చేస్తాం, చూసి ఎంజాయ్ చేస్తాం అన్న. ఇప్పుడు ఐపీఎల్ కి మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడ ఎక్కువ రన్ ఓవర్ అయ్యే అవకాశం ఉంది? ఏంటి ఐపీఎల్ కి బెట్టింగ్స్ ఎక్కువ ఎక్కడ ఆడతారు? ఆంధ్రానా తెలంగాణ? తెలంగాణ ఆంధ్రాలోనే. ఎక్కడ? ఆంధ్రాలో వైజాగ్ అని చాలా మంది. వైజాగ్ లోనే ఒక స్టేట్ బడ్జెట్ అంతా మాట్లాడుతారు ఒక నైట్. జూలైలో డైలాగ్ బ్రో, జూలైలో డైలాగ్ చెప్తున్నారా? జనరల్ గా ఏ నిప్పులేని పోరాదు, మేబీ ఉండొచ్చేమో అక్కడ. మీరేమంటారు అన్న, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రజలకి న్యాయం జరుగుతా అన్యాయం జరుగుతా? పబ్లిక్ అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. అంటే మీ ముగ్గురులో ఎవరైనా సరే ఏ రోజైనా ఒక్క రూపాయని సరే పోగొట్టుకున్నారంటే ఇలా టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అయ్యి ఇలా ఆడుకుని? పోగొట్టాం బ్రో, పోగొట్టాం పోగొట్టాం. బాగా ఆడతాడు నిజంగా. అసలు నాకు బెట్టింగ్సే తెలియదు అసలుకి. పోగొట్టావు అన్న? సారీ నాకు ఒక అంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే లింక్ వచ్చింది, దాంట్లో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి అయిపోయాయి. ఇక అప్పటి నుంచి క్లోజ్. ఇంకా టెలిగ్రామ్ లో వస్తాయి చూడు, అలా కాదు లైక్ కొడితే 100 రూపాయలు వేస్తామని చెప్పి అది కూడా ఫ్రాడ్. ఈజీ మనీ ఎప్పుడైనా ఉండదన్న, పోతుంది. ఈజీ మనీ ఎప్పుడైనా పోతుంది. సరే ఇవాళ 1 day 2 days అనేది జల్సాగా ఎంజాయ్ చేస్తాడేమోలే కానీ, అంటే ఎక్కువ రిటర్న్స్ చూస్తాడేమోలే కానీ ఏదో రోజు అయితే లాస్ అయితే ఉంటుంది.